శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. మన లీడర్లు భలే ఆడుతున్నారు కదా క్రికెట్. లీడర్లు ఆటలు ఆడతారా ఎక్కడన్నా? నిత్యం పబ్లిక్ సమస్యలని పథకాలు స్కీమ్లని జనంలోనే ఉంటారు గారా. ఎందుకు ఆడరు చెప్పు? అరే లీడర్లు అంటే వయసు మీద వాడు ఉంటారు, ఇక ఫిట్నెస్ ఎక్కడ ఉంటుంది చెప్పు? వయస్సు అనేది శరీరానికే, మాలో ఉరిమే ఉత్సాహం ఉంది. మమ్మల్ని చూడుండ్రి, మా ఆటలను చూడుండ్రి అని అంటున్నారు. ఎవరు? ఆంధ్ర ఎమ్మెల్యేలు మంత్రులు. అగ చూడు వాళ్ళ ఆట ఎట్లున్నదో. పొద్దంతా అసెంబ్లీలో హాట్ డైలాగులు, మా పటేలు చిల్లయ్యే గేమ్లు ఆడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. అగో మంత్రి సరితమ్మ బ్యాటింగ్ కు దిగింది కదా, బౌలర్ ను మెల్లగా ఏమని అడుగుతున్నది. ఆ చక్కగా వైడ్ వేశారు, మరొక 4000 వచ్చినాయి బౌలర్ కి. కుమారాజు గారు వీళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తాడు, రండి మీరు. వైడ్ పోయింది గానీ లేకపోతే 6 కొట్టేది మేడం. ఇప్పుడు కొడతది చూడుండ్రి బాల్ ను. కిడ్నాప్ యూ. అవుట్ అండి. అంపైర్ డిసిజన్ ఇస్ ఫైనల్. ఇద్దరు బ్యాట్స్మెన్ వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళండి. ఫైనల్ తూచ్ ఒప్పుకునేదే లేదని అంటున్నది, కానీ అవుట్ అంటే అవుటే మేడం. అగో హోంమంత్రి అనితమ్మ ఎమ్మెల్యే గారి మీదకి బ్యాట్ ఎత్తింది కదా. మినిస్టర్ వస్తున్నారు. అనిత ఇద్దరు ఆడకూడదు, ఒక్కరే ఆడాలి. ఇప్పుడు చిన్న స్పీకర్ రఘురామరాజు సార్ కు బ్యాటింగ్ వచ్చింది, ఈ గడి దిక్కు బుచ్చేసారు ఫీల్డింగ్. ఏమైందో మరి చూడాలే. మంచిగానే ఆపిండు బుచ్చేసారు, బాల్ బౌండరీకి పోకుండా. అయినా మంచిగానే ఆడుతున్నారు ట్రిబుల్ ఆరు. ఒక్క 6 కొట్టు సారు. అచ్చెన్నాయుడు అన్న గారు బిఫోర్ స్పోర్ట్స్ మినిస్టర్, మీరు బిఫోర్ స్పోర్ట్స్. రన్ అవుట్ అయిపోయారు. ఎవరైనా ఫిజియోథెరపీ అబ్బర బిడ్డ, టీం గెలిపించేందుకు ట్రిబులర్ సార్ గట్టిగానే దానిలాడిండు గాని నడిమింట్లో రన్ అవుట్ అయిండు. పాపం అనిత మేడం మంచి ప్లేయర్ రన్ అవుట్ అయిండని నెత్తి మీద చేపెట్టుకున్నది. అయినా బౌరన్నను పెట్టుకుంటే అయిపోతుండే కదా సారు. చిన్నగా చేయికి దెబ్బ తగిలిందట గాని పొద్దంతా చర్చలు, మాపటీల ఆటలు. భలే ఉన్నది కదా మన లీడర్ల ఆట విడిపో. ఫిజియోథెరపీ ఒకసారి నరకాసురుని చంపి యుగాలు గడిచినా ఇప్పటికీ దీపావళి నాడు బాంబులు వేల్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాం కదరా. రాక్షసుల పీడ ఇరుగుడైన రోజును అట్లెట్టే మర్చిపోతాం, యాదకి పెట్టుకుంటారు గారా. అంతే మంచి చేసిన వాళ్ళని మర్చిపోతారేమో గాని చెడు చేసిన వాళ్ళని మాత్రం జన్మల మర్చిపోరు. అంతే మరి. విజయాల కంటే ఓటంలో ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి గాని ఇంతకు ఎవరి గురించి చెప్తున్నావు? అదా అగో గక్కడ ఓ పుణ్యాత్ముని గురించి కోడై కూస్తుంది లోకం, గదే చెప్తున్నా. చూసిరు కదా, ఇళ్లకు ఇప్పుడే దసరా దీపావళి పండుగ వచ్చింది. పటాకులు కాల్చుకొని స్వీట్లు వంచుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ తవాదలైపోయిండు. ఇక మా జిల్లాకు పీడ పోయిందని ఈ పండుగ చేసుకుంటున్నారు అన్నట్టు. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో మహానుభావుడు. గిరిజన జిల్లాకు అభివృద్ధి దూరంగా ఉంచిన పాతకలను ట్రాన్స్ఫర్ చేసినందుకు ప్రభుత్వానికి జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాకు 2 సంవత్సరాలు వెనుకకుని అభివృద్ధిలో వెనుకకు తగ్గిన కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి పేరే ఎల్లిండు పోన్రి. అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లా 2 ఏళ్లు గడిచినా పైసా పని చేయకపోగా 10 ఏళ్లు వెనక గుంజకపోయిండు జిల్లా అభివృద్ధిని అని అంటున్నారు. భూముల సమస్యలు, పాస్ బుక్ల సంగతి, చదువుల సంగతి, కొలువులు ఏ పని ముంగట వల్లేదట. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. కలెక్టర్ కొచ్చిన నిధులు కూడా సర్కారుకు వెనకకు పంపిండు మహానుభావుడని గిట్ల మిఠాయిలు వంచుకొని ఆనందం వ్యక్తం చేసిండ్రు. ఇంత చదువు చదివి గంత పెద్ద కొలువు చేసి ఇంటెనక బొక్క బోర్ల పడ్డట్టే ఉన్నది పోన్రి. జిల్లాలో సంబరాలు.
మనం చాలా అదృష్టవంతులం రా. ఏందో మనకు వాటిని అంత అదృష్టం. మనకు బంగారం మీద ఇష్టం లేదు కాబట్టి సరిపోయింది. ఓగాల ఉండుంటేనా ఉంటే పైసా పైసా పోగేసుకొని తులమో అర్ధ తులమో కొనుక్కొని వేసుకొని తిరిగేటోళ్ళం. ఏంది కొనుక్కునేది, కొనంగానే అయిపోతుందా? అంటే ఈఎంఐలు కూడా కట్టాలనుకో. ఏహే, నీ మట్టి బుర్రకు నేనేం చెప్పాలని అనుకుంటున్నానో అర్థమైతలేదా? చెప్తే అర్థమైతది, చెప్పకుంటే ఎట్లా అర్థమైంది చెప్పు. దొంగల నుంచి కాపాడుకోవాలనంటే ఎంత కష్టపడాలి, అది అర్థమైతలేదా నీకు? ఓకే, అయితే మనం బంగారం కొనకపోవడమే మంచిదైంది అని అంటున్నావు. లేదంటే దాన్నేడ కాపాడుకుంటా కూర్చుంటాం. అగ చూడు బంగారం పోగొట్టుకుని ఎట్లా మొత్తుకుంటున్నారో. అయ్యో పాడుగాను, ఎంత బాధ ఉంటదుల్లా. 7 లక్షల విలువైన బంగారం వెండి నగలు దొంగలు కొట్టేసిండ్రట. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లా జేబులో పెట్టుకున్న పర్సు జేబుకు కూడా తెలియకుండా తీసిండ్రట. ఊరికి పోదామని బస్సు కోసం ఎదురు చూస్తుండగా గింత పనైందట. 4 తులాల బంగారం, 3 తులాల వెండి సొమ్ములు ఉన్నాయట. గన్ని సొమ్ములున్నోళ్ళు ఓ ఆటో కట్టుకొని పోయినా అయిపోవు. ఇప్పుడు చూడుండ్రి ఎంత పని అయిపోయే. బస్సులన్నీ బ్యాగులన్నీ దోలాడిండ్రు, మనిషికి దోలాడుతున్నారు. కానీ ఇంకా ఉంటాడు కొట్టేసినోడు. ఇయాల రేపు దొంగబడి వేలు గుండెలు తీసిన బంట్ల లెక్క తయారైనరు. పక్కడ్బందీగా ప్లాన్ చేస్తుండ్రు. పోలీసులకు ఫిర్యాదిస్తే వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తున్నారు. వామ్మో, ఈ దొంగలు జయంగా స్వతంత్ర భారతదేశంలా స్వేచ్ఛగా తిరిగే స్వతంత్రమైతే లేకుండా అయింది. నువ్వు ఎందుకు అంత బాగు ఇప్పుడు మన ముహూర్త బలాలంటే మస్తు మంది కాయస్ చేస్తున్నారు. ఎవరు కాయసి చేస్తున్నారు? అంత బయటి దేశాల లెక్కనే ఖర్చెందుకు ఎక్కువ, తక్కువలో చేసుకుందామని దండలే మార్చుకోవట్టే. ఎవరు చెప్పారు నీకు? మన భారతదేశం సంప్రదాయం నచ్చి మనోళ్ళను లవ్ చేసి మరి మన సంప్రదాయంలో లగ్గం చేసుకుంటుంటే. అట్లని ఎవరు చెప్పిర్రు నీకు? నువ్వు ఇట్లా సర్వేలు చేసినావా? నేను చేయలేదు, ఆ లెవెల్లో సర్వే సంగపోలు చేసి చెప్పిండ్రు. ఏమని? ఇంకేమని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నచ్చి ఇక్కడ అమ్మాయి అయితే అబ్బాయి అయితే మంచిగుండు, ఒకవేళ దొరకకపోయినా ఇండియాకి వచ్చి లగ్గం చేసుకోవాలని చాలా మంది ఆడోళ్ళు మొగలు అనుకుంటున్నారట. అట్లనా? ఇప్పుడు నీకు ఒక లవ్వు లగ్గం చూపిస్తా చూడు. పిల్లగాడు కండాలు దాటి మన అమ్మాయిని ఏ తీరులో ఎదుర్కొని మెడల 3 ముళ్ళేసిండో. గుర్రబంగి మీద బహుజోరుగా వస్తుంది కదా కొత్త జంట. ఇంట్లో పిల్లనేమో మన యానం, పిల్లగాంది ఫ్రాన్స్. ఓష్ని ఇదెక్కడ కథ? ఉత్తరం దక్షిణం ఎట్లా కలిసింది అని అంటారా? పిల్ల కొలువు కోసం ఫ్రాన్స్ దేశం పోయిన కాడ పిల్లగాడు పిల్ల నచ్చి ఒకలి బుట్టలు ఒకలు పడ్డరట. ఇక ఈ పిల్లగాడు అప్పట్లో ఎప్పుడో మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ లగ్గాలు చూసిండట. అబ్బా, చేసుకుంటే ఈ దేశపు అమ్మాయినే చేసుకోవాలి, ఇట్లనే బాజా బాజంత్రీలు మంగళ వాయిద్యాలు మోగుతుండగా పంతులు వేద మంత్రాలు చదువుతుండగా లగ్గం చేసుకోవాలని అనుకున్నాడట. ఇక మన పద్ధతులు ఆచారాల ప్రకారమే లగ్గమైంది. ఈడ పిల్లకు బొట్టు పెట్టి మంచిగా మెడల నక్లెస్ వేసింది కదా, ఈమెనే అత్త. మన కట్టు బొట్టు మంచిగానే అబ్బింది కదా. ఇక కరెక్ట్ గా ముహూర్తం ప్రకారమే పిల్లగాడు ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. భార్య దీవెనర్తలు తీసుకుంటుంటే ఏమో అంటాడు పిల్లగాడు. సుమంగళి భవ సుమంగళి అన్నట్టు పిల్ల పేరు అనుష, పిల్లగాడి పేరు రోమెన్. ప్రేమకు హద్దులే కాదు సరిహద్దులు కూడా లేవని జంట చూపించింది. ముహూర్తాలు, పెట్టుబోతలు, సంస్కృతి సంప్రదాయాల్ని కొందరు లైట్ గా తీసుకుంటారు గాని మన దేశ పద్ధతులు ఆచారాలు కూడా బయట దేశపులను గట్టిగానే ఆకర్షిస్తున్నాయి. సుమంగళి భవ సుమంగళి సూరమ్మలో సూరైతత్త కాలం చేసినట్ట కదరా. పెద్ద మనిషి కదా పోయిండు, కానీ ఎప్పుడు చూసినా భలే యాక్టివ్ ఉండేటోడు కదా. మస్తు యాక్టివ్. ఇప్పటి కాలంలో పుట్టాల్సినోడు కాదు గాని ఆ కాలంలో పుట్టిండే ఏం చేస్తాం. అదే భార్యకు పోయేటప్పుడు నాకు 4-5 అకౌంట్లు ఉన్నాయి, అవి నువ్వే చూసుకోవాలని చెప్పిపోయిందట కదా. అయ్యమన్న పైసలున్న అకౌంట్ల పట్టరాదు కాదా? నీ మోకం సోషల్ మీడియా అకౌంట్లు ఫేస్బుక్ ఇన్స్టా గయ్యి. ఆహా, అమ్మ నా తాతో ముసలోడే గాని మహానుభావుడని అంటావు. అంతేగాని ఇక మనం ముచ్చటాపి వార్తలకు పోదాంపా.
ఫిబ్రవరి ఒడవనే లేదు, అప్పుడే సూరన్న సురసురం అంటున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకున్నట్టే మండుతున్నాడు సూర్యుడు. శుక్రవారం నుంచి ఎండలు మాడు వలగేటట్టు కొడతాయని వార్నింగ్ ఇచ్చిండ్రు వాతావరణ శాఖలు. ఇక నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలలో జర జాగ్రత్తగా ఉండాలే. ముఖ్యంగా ములుగు, మంచిరాల దిక్కున్న పబ్లిక్ అయితే పైలంగా ఉండాలని అనుకొచ్చిండ్రు. ఈ కాడికెళ్లి పొద్దుగాల పనులన్నీ సక్క పెట్టుకుని ఇంట్లో సక్కగా ఉండాలని అంటున్నారు. పురాగా ఫిబ్రవరి ఎల్లక ముందే ఇన్ని జాగ్రత్తలు చెప్తుండ్రు. ఇక మేళ సూరన్న జనాలను మంచిగా డీప్ ఫ్రై చేస్తాడో ఏమో అని అంటున్నారు. తాతలు అవ్వలే కాదు, పడుసు పోరలు కూడా జర నీడ పట్టుకుండి ఇన్ని షర్బత్ నీళ్ళు ఎక్కువ దాగుండ్రి, ఉత్తగా ఎండలకు పోయి ఆగా. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.